అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 6వ తారీఖు జనవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు శనివారము. ఈ రోజు తిథి బహుళ దశమి రాత్రి 8:48 వరకు. తదుపరి ఏకాదశి. ఈ రోజు నక్షత్రం స్వాతి నక్షత్రం సాయంత్రం 6:22 వరకు. తదుపరి విశాఖ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయాలి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. తదుపరి మిథున రాశి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దైవ చింతన కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తప్పవు. ఆర్థిక పరంగా కొంత నిరుత్సాహ పరిస్థితి నెలకొంటుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. వ్యాపారాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులు శ్రమ తప్పదు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కన్యారాశి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. సన్నిహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. తదుపరి తులారాశి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. పాత మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. రుణయత్నాలు వేగవంతం చేస్తారు. తదుపరి వృశ్చిక రాశి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాల్లో లాభాలను అందుకుంటారు. ఉద్యోగాల్లో సమస్యల నుండి బయటపడతారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. తదుపరి ధనస్సు రాశి. ఆధ్యాత్మిక విషయాలపైన దృష్టి సారిస్తారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి. నూతన వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో పురోగతి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. రుణగ్రస్తుల నుండి రావలసిన సొమ్ము వసూలవుతుంది. తదుపరి కుంభరాశి. వ్యాపార ఉద్యోగాల్లో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమైపోతాయి. తదుపరి మీనరాశి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలు తప్పవు. నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.